హాయ్ హలో వెల్కమ్ టు మిక్చర్ బఫ్. నార్మల్గా ఏదైనా సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ బట్టి సినిమా మీద హైప్ పెరుగుతుంది. కొన్ని సార్లు మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కి హద్దులు లేకుండా ఆకాశాన్ని కూడా అంటుతాయి. అలాగే కొన్ని సార్లు హీరో, హీరోయిన్ అండ్ డైరెక్టర్ తో సంబంధం లేకుండా జస్ట్ స్టోరీని బట్టి కూడా మూవీ మీద హైప్ బీభత్సంగా పెరిగిపోతూ ఉంటది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది మాత్రం వీళ్ళని తలుచుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకునే వ్యక్తులు. అసలు వీళ్ళ కాంబినేషన్ లో ఏదైనా మూవీ పడితే బాగుండని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కోరుకున్నారో లేదో, అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయి రిలీజ్ అయ్యి సంవత్సరం దాటినా కూడా మూవీ మీద క్రేజ్ తగ్గలేదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. సలార్ సినిమా ఫ్యాన్స్ కి అండ్ న్యూట్రల్ ఆడియన్స్ కి ఎందుకింత స్పెషల్? మార్కెట్ లో కొన్ని వందల మాస్ మసాలా మూవీస్ ఉండగా అసలు సలార్ కి ఎందుకింత క్రేజ్? అంతలా సలార్ మూవీలో ఏముంది? ఎందుకని సంవత్సరం దాటినా కూడా సినిమా ఇంకా సోషల్ మీడియాలో అండ్ ఆఫ్లైన్ లో ఇంత ఇమేజ్ సంపాదించుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ట్రూ మూవీ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అండ్ సలార్ మూవీ గురించి చాలా డీటెయిల్స్ ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి తెలుసుకుందాం. ప్రశాంత్ నీల్ ఒక ఇంటర్వ్యూలో నేను మందు తాగాకే స్టోరీ రాస్తా అని చెప్పాడు. ఎంత మందు తాగి స్టోరీ రాసినా కూడా అసలు తన సినిమాలు చూసే ఆడియన్స్ కి మాత్రం ఏం తాగకుండా జస్ట్ ఆ స్టోరీని సీన్స్ చూస్తే మత్తెక్కిపోతుంది. అసలు ఎలా ఆలోచిస్తాడో, ఎలా ఇమాజిన్ చేసుకుంటాడో గానీ తను అనుకున్న స్టోరీని ఎక్కడ కూడా డల్నెస్ చూపించకుండా సినిమానే మత్తులో పడేసి ఆడియన్స్ కి హై వాల్యూ కొకైన్ ఎక్కిస్తాడు. నార్మల్ గా మనం ఏదైనా ఇమాజిన్ చేసుకుంటే మనం అది ఇమాజిన్ చేసుకున్న సేపు మాత్రమే కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాం. బట్ ప్రశాంత్ నీల్ తీసే తన స్టోరీని అన్ని రోజుల షూటింగ్ లో కూడా ఎలా ఇమాజిన్ కాన్స్టెన్సీని మెయింటైన్ చేస్తారో అర్థం కాదు. నెక్స్ట్, స్టోరీ ఎంగేజింగ్. ఇందాక మనం చెప్పుకున్నట్టు కాన్స్టెన్సీ మెయింటైన్ చేయడం ఎంత కష్టమో, మనం అనుకున్న స్టోరీని జనాలకు అర్థమయ్యే విధంగా నరేషన్ ఇచ్చి ఆ తర్వాత జనరల్ అటెన్షన్ ని త్రూ అవుట్ మూవీ మెయింటైన్ చేయడం కూడా అంతే కష్టం. కానీ ప్రశాంత్ నీల్ ఈ విషయంలో పాస్ అయ్యని చెప్పుకోవచ్చు. సినిమా స్టార్ట్ అయిన 15 to 20 minutes టైంలో ఆడియన్స్ ని తన క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ తో అండ్ స్టోరీ నరేషన్ తో సెట్ చేసి ఆ తర్వాత ఆట మొదలు పెడతాడు. వచ్చే ప్రతి సీన్, ప్రతి ఫైట్ కూడా స్టోరీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి స్క్రీన్ ప్లే తో రఫ్ ఆడిస్తాడు. సీన్ టు సీన్, డైలాగ్ టు డైలాగ్ తో ఆడియన్స్ కి సినిమా మీద యాంగ్జైటీ పెరిగేలా చేస్తాడు. హీరో ఎలివేషన్ గురించైనా, స్టోరీ బిల్డింగ్ కోసమైనా ఆర్ వేరే హై వాల్యూమ్ క్యారెక్టర్స్ ని ఎలివేట్ చేసే విషయంలో అయినా 10 to 15 minutes సీన్స్ ఆర్ డైలాగ్స్ ని యూజ్ చేస్తూ ఉంటాడు. అలా సినిమా వెళ్తున్నప్పుడు సినిమా చూసే ఆడియన్స్ కి హైప్ పెరిగిపోతూ ఉంటుంది. ఇంకెప్పుడు రివీల్ చేస్తాడా, ఎప్పుడు ఆ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఎదురు చూస్తూ ఉంటారు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 10 వ్యాగ్రా టాబ్లెట్స్ వేసుకుని ఎంత యాంగ్జైటీతో ఎదురు చూస్తూ ఉంటాడు, ప్రశాంత్ నీల్ ఇచ్చే లీడ్ కి కూడా ఆడియన్స్ అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. సారీ, తప్పుగా అనుకోవద్దు, ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నానని. మీకు అర్థం కావాలంటే ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు. మనం సలార్ మూవీలో చూసుకుంటే కోల్మ్యాన్ ఫైట్ అండ్ కాటరామా ఫైట్, ఈ రెండు చాలు ఆ లీడ్ ఎలా ఉంటుందో చూడడానికి. ఈ ఫైట్స్ లీడ్ గురించి మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. సలార్ మూవీలో మనం ప్రతి ఫ్రేమ్ చూసుకున్నా కూడా ఫుల్ డీటెయిలింగ్ గా ఉంటుంది. ఏ సీన్ చూసినా కూడా అందులో ప్రతిదీ డీటెయిలింగ్ గా వర్తీగా అనిపిస్తుంది. ఏ ఫ్రేమ్ కూడా వేస్ట్ చేయాలనుకోడు. మెయిన్ గా స్టోరీ నరేషన్ కి చాలా ఫ్రేమ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, స్క్రీన్ ప్లే. ఏ సినిమాకైనా మెయిన్ పిల్లర్ స్క్రీన్ ప్లే. నీ దగ్గర ఎంత మంచి స్టోరీ ఉండి దాని దగ్గర స్క్రీన్ ప్లే లేకపోతే నువ్వు ఆ సినిమాని ఎంత బాగా తీసినా, ఎంత ఖర్చు పెట్టి గ్రాండర్ అవుట్పుట్ ఇచ్చినా అది రిలీజ్ అయిన రోజు సీదా షెడ్కి వెళ్ళిపోద్ది. సలార్ సినిమా చూసుకుంటే ఆల్రెడీ కన్నడలో ప్రశాంత్ నీల్ తీసిన ఉగ్రం మూవీ అప్గ్రేడ్ వర్షన్ స్టోరీ ఇది. ప్రశాంత్ నీలే చెప్పాడు, నేను ఉగ్రం తీసినప్పుడు అంత బడ్జెట్ సెట్ అవ్వలేదు అండ్ ఎలివేషన్ కూడా స్టోరీకి తగ్గలేదు. మంచి స్టోరీ వేస్ట్ అవ్వకూడదని ఇంకా అప్గ్రేడ్ స్టోరీతో సలార్ ప్లాన్ చేశాను. సలార్ ఆల్రెడీ ఉగ్రం మూవీలో చూసిన స్టోరీ అయినా తన స్క్రీన్ ప్లే తో మనకి కొత్త విధంగా చూపించాడు. అంటే ఇక్కడ స్క్రీన్ ప్లే ఎంత ఇంపార్టెంటో అనేది తెలుసుకోవచ్చు. నీ స్క్రీన్ ప్లే తో ఒక స్టోరీని జనాలకు ఎలా చూపించాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సలార్ లో కూడా అందరిలో రొటీన్ గా కాకుండా క్రియేటివిటీతో ఆడియన్స్ ని సలార్ కరెక్ట్ అయ్యేలా చేశాడు. ప్రతి క్యారెక్టర్ కి కూడా సర్టెన్ టైం క్రియేట్ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకి ఇన్ డీటెయిలింగ్ గా చూపించాడు. ఒక్కో సీన్ చూస్తుంటే బాడీలో పల్స్ రేట్ అలా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే తీయాలంటే ప్రెసెంట్ ఇండియాలో నాకు నచ్చే డైరెక్టర్స్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ ప్రశాంత్ నీల్. పాస్ట్ లో తమిళ డైరెక్టర్ శంకర్ గారు కూడా ఇదే లెవెల్లో ఇంతకంటే ఎక్కువగానే తన స్క్రీన్ ప్లే తో ఆడుకునేది. బట్ ప్రెసెంట్ ఆ స్క్రీన్ ప్లే మనం అతని నుండి ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్స్పీరియన్స్ కూడా చేయలేం. అండ్ సలార్ మూవీ అడిక్షన్ కి మెయిన్ రీజన్ మన కటౌట్ ప్రభాస్ అన్న. జస్ట్ నిలబడితే చాలు, అంతే. జస్ట్ నిలబడి ఒక లుక్ ఇస్తే చాలు థియేటర్స్ మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి. అలా నడుచుకుంటూ వస్తుంటే థియేటర్ సీట్స్ లో ఎవడు కూడా అరవకుండా ఉండలేడు. ఎందుకంటే ఆ కటౌట్ లో ఉండే పవర్ అండ్ వైల్డ్నెస్ అలాంటిది. మరి అలాంటి కటౌట్ కత్తి పట్టి వైల్డ్ లుక్కుతో నరుకుతుంటే ఎవడైనా మళ్ళీ చూడకుండా ఉంటాడా? సలార్ లో అదే వర్కౌట్ అయింది. ప్రశాంత్ నీల్ స్టోరీ అండ్ టేకింగ్ కి, తను ఇచ్చే ఎలివేషన్స్ కి మన కటౌట్ పర్ఫామ్ చేస్తుంటే ఒక్కొక్కడికి పూనకాలే. సలార్ లో తన క్యారెక్టర్ సైలెంట్ గా ఉంటాడు, అసలు ఎక్కువ మాట్లాడు. బట్ స్క్రీన్ మీద కనబడితే ఏదో జరగబోతుందని తెలిసిపోద్ది. సైలెంట్ గా ఉండే క్యారెక్టర్ ఒక్కసారి మాట్లాడితే ఎంత వైలెంట్ గా ఉంటుందో దేవ క్యారెక్టర్ లో చూడొచ్చు. మెయిన్ గా కోల్మ్యాన్ అండ్ కాటరామా ఫైట్ లో ఒక్కోడిని కొడుతుంటే, కత్తి పట్టుకుని నరుకుతుంటే మన బాడీలో మరుగుతున్న రక్తానికి ప్రభాస్ అన్న నరికే నరుకుడికి ఏ మాత్రం తగ్గదు. అసలు కాటరామా ఫైట్ గురించి ఎంత చెప్పినా చాలా అంటే చాలా తక్కువ. ఆ ఫైట్ లో ప్రభాస్ అన్న క్యారెక్టర్ ని ఓన్ చేసుకుని ఫీల్ అయితేనే ప్రెసెంట్ ఆ ఫైట్ కి రిపీట్ వాల్యూ అన్కౌంటబుల్ గా ఉంది. ఫ్యాన్స్ లో ప్రెసెంట్ అదే జరుగుతుంది. ఒక్కసారి ఫైట్ దగ్గర చూడడం స్టార్ట్ చేశామంటే తర్వాత వచ్చే సినిమా అంతా తెలియకుండానే చూసేస్తున్నాం. ఓటీటీలో 1 year పాటు సలార్ ట్రెండింగ్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు మూవీ మీద క్రేజ్ ఎలా ఉందో. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఎంజాయ్ చేసి మళ్ళీ ఓటీటీలోకి వచ్చాక కూడా అదే మ్యాడ్నెస్ తో 1 year పాటు ట్రెండింగ్ చేస్తున్నారంటే దీన్ని మించి సక్సెస్ ఏదైనా ఉంటుందా? ఇక ఆఫ్లైన్ విషయానికి వస్తే ట్రావెల్స్, బస్సెస్ పైన, కార్ల పైన ఎక్కడ చూసినా సలార్ ఫీవరే ఉంది. బోర్ కొట్టిన సలారే, బోర్ కొట్టకపోయినా సలారే, గర్ల్ ఫ్రెండ్ వదిలేసిన సలారే, గర్ల్ ఫ్రెండ్ వదిలేపోయిన సలారే. ఇలా రీజన్ ఏదైనా సొల్యూషన్ మాత్రం సలార్ ఒక్కటే. అసలు కాలేజెస్ లో ఫైట్స్ రీక్రియేట్ చేసేంత వరకు వెళ్ళిందంటే సినిమా యూత్ కి ఏ రేంజ్ లో ఎక్కిందో అర్థం చేసుకోండి. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న మూవీని ఎవడైనా ఫీల్ కాకుండా ఉంటాడా?
ఇన్ని రీజన్స్ ఉండడం వల్లే సినిమా మీద ట్రెండ్ ఇంకా నడుస్తుంది. ఈ ట్రెండ్ ఆగాలి అంటే సలార్ 2 త్వరగా దింపాల్సిందే. ప్రశాంత్ నీల్ చెప్పినట్టు సలార్ 1 జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు కథ అంతా సలార్ 2 లో చూపిస్తా అన్న మాట నిజమే అయితే 2 క్రియేట్ చేసే రికార్డ్స్ ఎలా ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ రేంజ్ హైప్ బాహుబలికి తప్ప మరే మూవీకి చూడలేదు. అండ్ దట్స్ ఇట్. ఇది వీడియో. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 ప్లాన్ చేస్తా. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డీటెయిలింగ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్ లో చాలా వస్తాయి. థ్యాంక్ యూ.